సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు ముప్పాళ్ల సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే సార్. రైట్ అండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎలా తీసుకోవచ్చు అంటారు? లీగల్గా అంటే చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి పరిణామాలు చోటు చూసుకునే అవకాశం ఉంది? ఎవరికి శిక్షలు పడే అవకాశం ఉంది? ఆల్రెడీ పడ్డ శిక్షలు ఎవరికి ఖరారయ్యే అవకాశం ఉంది? ఈ యొక్క మీమాంస మీరు తీర్చండి, ఏమంటారు న్యాయవాదిగా? ఒకటండి, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేశారు. ఓకే, వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రధానమైన అధికారి అమెరికా నుంచి వచ్చాడు, ఆయన్ని విచారణ జరుపుతూ ఉన్నారు. ఆయన కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపుతారు. అయితే ఇప్పటి వరకు విచారణ పోలీస్ అధికారులు లేకుండా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రమే విచారణ జరిగింది. వాళ్ళ నుంచి కొన్ని అంశాలు వెలుగు చూసినాయి. దాంట్లో బయటకు వస్తున్న అంశాలు అయితే దాదాపుగా ఒక 650 మంది కాంగ్రెస్ వాళ్ళని, 350 మంది బీజేపీ వాళ్ళని కూడా తెలంగాణలో ఫోన్లు ట్యాపులు చేశారు. రాజకీయ నాయకులే కాదు, దాంట్లో వ్యాపారవేత్తలు ఉన్నారు, అలానే న్యాయమూర్తులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఎవరైతే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, చివరికి వాళ్ళ పార్టీలో అధికార పార్టీలో ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధత ఉందా లేదా, ఉపయోగించాలి అని వచ్చినప్పటికీ భద్రతకు సంబంధించి దేశ భద్రత, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, తీవ్రవాద సంస్థలు వాడిని అరికట్టాల్సినప్పుడు తీసుకోవాలి. దానికి నిబంధనలు ఉన్నాయి. టెలిగ్రాఫిక్ చట్టం కానీ వివిధ చట్టాలు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వాటిని ఎన్ని రోజులు అమల్లో ఉంచాలి, 2 నెలలే మాత్రమే ఉంచాలి, దాన్ని అమల్లో ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎవరి కోసమైతే శాంతి భద్రతల కోసం లేకుంటే తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉపయోగించుకునేటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ పేరుతో అధికారాన్ని కొనసాగించుకోవడానికి, ప్రత్యర్థుల యొక్క ఎత్తుగడలను చిత్తు చేయడానికి, లేకంటే ఎవరైతే పార్టీ యొక్క మళ్ళా అధికారం లేకుండా అడ్డంకులు పడుతున్నారో వాళ్ళని సమాచారం సేకరించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి దీనికి ఉపయోగించారు. డెఫినెట్ గా ఇది తీవ్రమైన నేరం. పియుసిఎల్ సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గోప్యతకి, వ్యక్తిగత గోప్యతకి అడ్డంకి అయింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 21 కానీ ఉల్లంఘనకు బలపడుతున్నట్టు అవుద్ది అని చెప్పేసి. అంతేకాకుండా దీంట్లో కూడా 3 రకాల చట్టాల మీద కేసులు కట్టిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకటి ఐపీసీ మీద కట్టారు, 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కట్టారు, 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ డిస్ట్రాయ్ చేశారు. ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరుసటి రోజే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి, ప్రభుత్వ ఆస్తులను డిస్ట్రాయ్ చేయడానికి, ఆ హార్డ్ డిస్క్ లో డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలానే టెలిగ్రాఫిక్ యాక్ట్, ఈ యాక్ట్ లో గనక నిరూపణ అయితే జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి వివిధ సెక్షన్లలో. రైట్ అండి, ఓకే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు అక్కడికి వస్తున్నాను ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ పై షర్మిల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం విన్నాం, చూసాం, అక్కడ కూడా ప్రసారాలు కూడా మనం చూసాం. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని ఆమె ఆరోపించడం, ప్లస్ తన అన్నయ్య ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని అనడం జరిగింది అంటూ తను అనడం జరిగింది మీడియాలో. సో ఒకవేళ ఇదే నిజమైతే మరి జగన్ గారికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? అండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా 1000 మంది చంద్రబాబు నాయుడు, పవన్, నారా లోకేష్, షర్మిల వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తలు అయితే వెలుగు చూస్తా ఉన్నాయి. దానికి సపోర్ట్ గా షర్మిల ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తా ఉంది. నేను ఏదైతే మాట్లాడానో ఆ అంశాన్ని వైవి సుబ్బారెడ్డి నాకు వినిపించాడు. ఆనాడే నేను చెప్పాను, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా సిబ్బందిని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పాను. ఈ రోజు వాస్తవం అయింది. కాబట్టి అటు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు, ఆనాడు ఆంధ్రాలో అధికారంలో ఉన్న ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఒక కుట్రపూరితంగా వాళ్ళ అధికారాలని నిలబెట్టుకోవడానికి ఒక కుట్రపూరితంగా చేశారనేది షర్మిల ఓపెన్ గానే చెప్తుంది బయటకు వచ్చేసి. అలానే కొంతమంది చాలా స్పష్టంగా దీంట్లో
ఒక కుట్రే కాదు, ఇద్దరు కూడా వాళ్ళ అధికారాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఓకే, వాళ్ళ తలరాత బాగోక ప్రభుత్వాలు పడిపోయినాయి కాబట్టి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి దీని మీద తీవ్ర విచారణ డొంకలాగితే మొత్తం ఏదో కదిలినట్టు, మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ రోజున కొత్త ప్రభుత్వం తెలంగాణ వచ్చిన లాగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, అధికారులకు కావాలంటే డబ్బులు సంపాదించుకుంటారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన చోట పోస్టులు వేయించుకుంటారు, కానీ అధికారం కోసం వాళ్ళు తాపత్రయపడరు. కానీ అధికారం కోసం తాపత్రయపడేవాడు సీఎంఏ ఆఫీస్ నుంచి ఆదేశం వచ్చిన వాళ్ళు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పిన వాళ్ళు, ఎవరి కుట్ర అది వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. అది డెఫినెట్ గా వెలుగుతో వస్తుంది. ఆనాడు అధికారం తట్టడానికి అవకాశం ఉంది. అక్కడికి వస్తున్నానండి. అంటే అధికార దాహం లేని పార్టీ ప్రజాస్వామ్యంలో ఉందా? ఉంటే ఏ పార్టీలు అనేది పక్కన పెడదాం, కానీ అధికార దాహంతో ఈ రకంగా అవినీతులకు పాల్పడడం, లేదా ఫోన్ ట్యాపింగ్లలో పట్టుబడడం, లేకపోతే ఆరోపణలకు గురి కావడం, కోట్లు వెనకేసుకోవడం, ఇదంతా ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒక న్యాయవాదిగా, సామాజిక పరిశీలకులుగా మీరేమంటారు దీన్ని? ఇక్కడ ఒకటి వాస్తవం అండి, అధికార దాహంలోకి అధికారంలో రావాలి అని ప్రయత్నం చేయటం అనేది ఏ పార్టీకైనా కానీ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, వాళ్ళ లక్ష్యమే అది. కానీ ఆ లక్ష్యం ప్రజల యొక్క హక్కులను హరించి వేయటం, ప్రత్యర్థుల యొక్క హక్కులు హరించి వేయటం, చట్ట విరుద్ధ చర్యల ద్వారా చేయటం అనేది అది ప్రజాస్వామ్య విలువలను కాపాడటం అవ్వదు, ప్రజాస్వామ్యాన్ని హరించి వేయటం అవుతుంది. ప్రజల హక్కుల్ని, ప్రత్యర్థుల హక్కుల్ని హరించి వేయటం రాజ్యాంగానికి ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, అధికారం రావడానికి ఏ పార్టీకైనా ఉండొచ్చు, కానీ అది వక్ర మార్గంలో ఆర్థిక ఉగ్రవాదం ద్వారా ఆర్థిక అవినీతికి పాల్పడిపోయి తద్వారా ఎన్నికల్లో పైకి రావాలనే ఆలోచన అనేది అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందండి అలాంటి సంఘటనల వల్ల. రైట్ అండి, వెల్ సెట్ అండి, రైట్ లైన్లో ఉండండి. ఎస్ మధుబాబు గారు, మరి జనసేన పార్టీ తరఫున మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.